ప్రజెంట్ మనం జంగారెడ్డిగూడెంలో అయితే ఉన్నాము. జంగారెడ్డిగూడెంలో ఫేమస్ టెంపుల్ అయినటువంటి సాయిబాబా స్తూపాన్ని అయితే చూపించబోతున్నాం ఈరోజు మనం. ఈ స్తూపం అనేది మనకి 100 అడుగుల పైన ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎగ్జాక్ట్గా ఒక 5 మినిట్స్లో అయితే మనం స్తూపం దగ్గరికి వెళ్ళిపోతామండి. ఇంకా కనిపించేది ఇదే మనకు స్తూపం. ఇది మనకు చూసినట్టయితే ఫ్రంట్ వ్యూ అనేది మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. 2 వేణుపు స్తంభాలు అనేవి ఉంటాయి ఎంట్రన్స్లో. ఇది మనకు కనిపించేది మొత్తం పొలాల మధ్యలో ఉంటుంది ఈ స్తూపం అనేది. చుట్టుపక్కల పచ్చని పొలాలు, పచ్చని మొక్కలు అయితే ఉంటాయి. మనం ఈ స్తూపం లోపలికి వెళ్తే, గుడి లోపలికి వెళ్తే ఇలా ఉంటుందండి. ఇది సింహద్వారం అని చెప్పొచ్చు. ఈ ద్వారం లోపలికి వెళ్తే మనకి సాయిబాబాను దర్శనం ఇస్తారనమాట. ఇవాళ గురువారం కాబట్టి సాయిబాబాకి విశేషమైన పూజలు అయితే చేశారు. మంచి మంచి పూలతో సాయిబాబాను అలంకరించారండి. పూజ అయితే కంప్లీట్ అయింది. మేమైతే ఇక్కడికి కరెక్ట్గా 11 o'clock అయితే వచ్చాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పూజారి గారు కనిపించారు. ఒక అతనే ఉన్నారు ఇక్కడ. ఆయన మాకు ప్రసాదం అంతా ఇచ్చారనమాట. ఇది చూసినట్లయితే ఇది సాయిబాబా యొక్క ఉయ్యాల పల్లకి అండి. అది ఈ పల్లకిలో స్వామివారిని ఊరేగిస్తారనమాట. ప్రతి గురువారం ఇక్కడ అన్న సంతర్పణ అనేది ఉంటుందండి. ఈవినింగ్ పూట అన్న సంతర్పణ అనేది పెడుతూ ఉంటారనమాట. ఇప్పుడైతే మనం గుడి చుట్టూరు తిరిగాము. గుడి చుట్టూరు చూసుకున్నట్టయితే ఇదంతా స్తూపం అనమాట. ఇక్కడ స్తూపం కింద అయితే స్వామివారి ఫొటోస్ అనేవి ఉంటాయి. ఫొటోస్ అంటే అదే విగ్రహాలు అనేవి ఉంటాయి అనమాట. ఆ విగ్రహాలు కూడా మనకి సేమ్ మన సాయిబాబా మనకి నిజ రూపంలో ప్రత్యక్షమైనట్టే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇదంతా చూసుకున్నట్లయితే గుడి ప్రాంగణం అనమాట. గుడి ప్రాంగణం బాగా మనకి కొంచెం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. ఇవన్నీ కూడా మనకి పొలాల మధ్యలో ఉందన్నమాట. కింద చూసుకున్నట్టే కింద కూడా ఒక సాయిబాబా గుడిలాగా ఉంటుంది అనమాట. 2 స్టైర్లు ఇది. కింద స్టైర్లో మనం ఇప్పుడు నేను చూసేదంతా కూడా మీది కింద స్టైర్లో అనమాట. కింద స్టైర్లో ఉన్నటువంటి విగ్రహం ఇది. ఇక్కడ కూడా మనకి నిజరూప దర్శనం అనేది మనకి ఇస్తున్నారనమాట సాయిబాబా గారు. ఇదే స్తూపం మనకి ఈ కనిపించేదంతా స్తూపం. ఇది దాదాపు 100 అడుగుల పైన ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇక్కడ సాయికోట అనేది రాస్తారండి. సాయికోట రాసి ఇక్కడ దుని అని చెప్పేసి ఒక మంట అనేది వేస్తారు. సో అక్కడ ఈ సాయికోట అనేది అందులో వేస్తారు అనమాట. అందులో వేస్తే కొంచెం మంచి జరుగుతుందని నమ్ముతారు అనమాట. ఇది ఈ మొక్కలు అయితే చూసుకున్నట్టయితే ఇది షిరిడి సాయి దగ్గర ఉన్నటువంటి మొక్కలు అనమాట, పచ్చని మొక్కలు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అవి శివుడి సాయి పాదాలన్నమాట. పాదాలకైతే పూజ అయితే చేశారు పూలతో. జంగారెడ్డిగూడెంకి స్తూపం అనేది ఫేమస్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా సాయిబాబా గుళ్ళు అనేవి ఉంటాయి, కానీ ఇక్కడ పెద్దగా అయితే స్తూపాలు అయి పెట్టరు ఎక్కువ శాతం గుళ్ళకి. సో ఇక్కడ జంగారెడ్డిగూడెంలో ఇక్కడైతే మాత్రము ఇక్కడ 100 అడుగుల స్తూపం అనేది ఉంటుంది. ఇది స్పెషల్ అట్రాక్షన్ చెప్పొచ్చు జంగారెడ్డిగూడెంకి. ఈ కనిపించే విగ్రహాలు నేను ఇందా చెప్పాను కదండి. ఈ విగ్రహాలన్నీ కూడా నిజంగా సాయిబాబా మనకి ఇక్కడ వచ్చినట్టే అనిపించేలాగా ఈ విగ్రహాలు అయితే ఉంటాయి మనకి. ఈ పాదాలు కానీ, సాయిబాబా పాదాలు కానీ, ఇవన్నీ కూడా రియలిస్టిక్గా ఉంటాయి అన్నమాట. ఇవి చూసుకున్నట్టయితే సాయిబాబా పాదాలటి ఇదేనండి. మనకి సాయికోట రాస్తారని చెప్పాను కదా. సాయికోట రాసిన తర్వాత ఈ ధునిలో అయితే వేస్తారనమాట. ఇక్కడ వచ్చే ధుని అంటే బూడిదని మనం బొట్టు కింద పెట్టుకుంటాము ఈ సాయిబాబా ఒక టెంపుల్లో. సాయిబాబా విగ్రహాలు మనకి ఎటు చూసినా కనిపిస్తూనే ఉంటాయండి. ఈ కొన్ని చూసారు కదా, ఇలాంటి విగ్రహాలు అనేవి మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది సాయిబాబా క్యాంటీన్ అని చెప్పొచ్చండి. ఇక్కడ నుండి అన్న సంతర్పణ జరుగుతూ ఉంటుంది. మరొక వీడియోతో మేము ముందుంటానండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.